హాయ్ బ్రో. బ్రో దేవరా సినిమా వస్తుంది, ఎలా ఉంటది? హైప్స్ అయితే మంచిగా ఉన్నాయి బ్రో. చాలా అనుకున్నంత ప్రకారం అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తీస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా బాగా హిట్ అవుతా ఉంది. అంటే ఏదైతే ఫ్లాప్ వచ్చిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపల్సరీ హిట్ అయితే కొట్టేస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ తో తీసిన వకీల్ సాబు సంథింగ్ ఏదో ఉంది కదా, ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత త్రివిక్రమ్ గారితో తీసినాడు, మంచి హిట్ అయినది. తర్వాత ఇప్పుడు కొట్టాల శివ గారితో తీస్తున్నాడు, మంచి బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకున్నాం బ్రో. చూస్తే కొరటాల శివ గారికి ఆచార్యతో దీన్ని కంపేర్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు మీరు? ఇద్దరు హీరో కూడా అందులోనూ డైరెక్టర్ కూడా మంచి దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మంచిగా చేస్తా ఉన్నారు. వాళ్ళు చేసే సినిమా ఏదైతే ఉందో మంచిగా చేస్తారన్న హోప్స్ అయితే ఉన్నాయి. అందులోనూ ఎన్టీఆర్ గారి సెలక్షన్ మంచిగా ఉంది. అంటే వాళ్ళు తీసుకునే సినిమా కాన్సెప్ట్ ఎలా ఉందంటే ఇప్పుడు హైప్స్ తీసుకొచ్చేలా ఉంది. కంపల్సరీ బిగ్గెస్ట్ హిట్ కొడతాడు. రాజమౌళి గారితో ఏ హీరో సినిమా తీసినా సరే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అని ఆచార్యం అయితే ఉంది. మరి అది దీంతో బ్రేక్ చేసే అవకాశం ఉందా ఎన్టీఆర్ గారు? ప్రీవియస్ గా ఎన్టీఆర్ తీసిన 2 సినిమాలు చూసుకుంటే కూడా ఏదైతే ఫ్లాప్ పడిందో ఆ డైరెక్టర్ గారితోనే సినిమా తీసినాడు. ఆ 2 సినిమాలు కూడా హిట్ అయినాయి, అవి మనం చూసినాము. ఇది కూడా హిట్ అవుతుందని ఆలోచిస్తున్నాను బ్రో. ఎన్టీఆర్ గారికి 6 సంవత్సరాల తర్వాత వస్తున్న సోలో సింగిల్ మూవీ దేవరా, ఎలా ఉంటది మరి ఫ్యాన్స్ లావా? దీంట్లో ఫ్యాన్స్ బయట ఉన్న క్రేజ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండవచ్చు. ఏదైతే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ఎలా అయితే ఉందో, ఇంతకుముందు ఆ సింహాద్రి మూవీ చూస్తున్నారు కదా, ఆ సింహాద్రి మూవీకి ఎలా క్రేజ్ అయితే ఉందో దానికి మించిన హైప్స్ అయితే ఈ సినిమాకి రాబోతా ఉన్నాయి. ఎందుకని ఎన్టీఆర్ గారు అంటే మీకు అంత ఇష్టం? ఎన్టీఆర్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో ఇష్టమని చెప్పలేను, అదొక ప్రాణం ఇంకంతే గుర్తుండిపోయింది. మరి దేవరాలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? జాన్వీ కపూర్ గారు తెలుగు సినిమా చేస్తే ఎన్టీఆర్ గారితోనే చేస్తాను ఫస్ట్ మూవీ అని చెప్పినారు. దాని ప్రకారం ఆవిడ సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ కూడా మంచిగా ఉంది. వాళ్ళిద్దరు కనెక్షన్ ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారి రోల్ లో వచ్చిన ఫస్ట్ సినిమాని హిట్ అవ్వడంతో పాటు ఇప్పుడు జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమా కూడా మంచి హిట్ అవుతుంది. చూసుకోండి, ఈ సినిమా మీద చాలా కామెంట్స్ అయితే అవుతున్నాయి సోషల్ మీడియాలో, చాలా వాయిస్ కూడా. అండ్ సాంగ్స్ కాపీ, స్టెప్స్ కాపీ, ట్రైలర్ కాపీ అని చాలా మంది చెప్తున్నారు. మరి మీరేమంటారు ఇది ఎన్టీఆర్ ఫ్యాన్ గా? యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఇప్పుడు ఏదో ఒకటి కూడా అంటూ ఉంటానే ఉంటాడు బ్రో. కాకపోతే వాళ్ళు చేసే దాని వల్ల కూడా మనకు కొంచెం ప్రమోషన్ అవుతుంది, కొంచెం మంచిగా వాళ్ళు చేసే ట్రోల్స్ వల్ల కూడా కొంచెం సినిమా మీద హైప్స్ అని పెరుగుతా ఉన్నాయి. ఒక మాటలో దేవరా ఎలా ఉంటది? దేవరా అనేది పీక్స్ లెవెల్ లో ఉంటుంది బ్రో. దీని పార్ట్ 1 ఎన్టీఆర్ సార్ ఆల్రెడీ చెప్పేసినారు, లాస్ట్ 30 to 40 minutes సినిమా అయితే మంచి హైప్ ఇస్తారు, ఒక రాక్ ని చూస్తారని చెప్పి చెప్పినాడు కదా, అది డెఫినెట్ గా ఎన్టీఆర్ చూపిస్తారు. అందరి ఫ్యాన్స్ అందరి చేత కాలర్ ఎగరేసుకునేలా చేస్తాడు. ఎన్టీఆర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో ఏం చెప్తారు ఎన్టీఆర్ అంటే? ఎన్టీఆర్ అంటే మా దైవం బ్రో, ఇంకంతే బ్రో. బ్రో ఇప్పుడు